హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే మంచిగా ఉన్నా. సో ఇవాళ నేను మీకోసం బెల్లం అన్నం రెసిపీ చూపిస్తున్నా. ఇదైతే మస్తు ఉంటుంది, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. ఎలాంటి డ్రై ఫ్రూట్స్ లేకపోయినా టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది వచ్చేసి మా అమ్మ రెసిపీ అనమాట. సో ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి బియ్యం. ఇవి దొడ్డు బియ్యం అయినా సరే, నూకలైనా సరే, సన్న బియ్యం అయినా సరే, ఏదైనా ఓకే. సో నూకలతోనైతే టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గసగసాలు అండ్ నువ్వులు అనమాట. ఇవే మెయిన్ అనమాట, దీనివల్లనే టేస్ట్ వచ్చేస్తుంది మనకి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ, ఇంకా బెల్లం. రైస్ వచ్చేసి 1 కప్. 1 కప్కి 1 కప్ బెల్లం యాడ్ చేస్తున్నాము. సో ఎక్కువగా స్వీట్ తినేవాళ్ళు 2 కప్స్ బెల్లం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్నాను నూకలు కడిగి. సో బెల్లము, ఇంకా నువ్వులు, గసగసాలు. ఇది నువ్వులు గసగసాల పేస్ట్, అది బెల్లం మొత్తం రోట్లో దంచుకున్నాను అనమాట. సో ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మర్చిపోయాను గాయస్ మీకు చెప్పడం. సో అది వచ్చేసి పాలు. సో మిల్క్ అనమాట. ఈ మిల్క్తోనే చాలా ఫ్లేవర్ యమ్మీగా ఉంటుంది టేస్ట్ బెల్లం అన్నం. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇంకా ఫస్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని మనం నానబెట్టుకున్న నూకలు బియ్యాన్ని ఉడకబెట్టుకోవాలి మంచిగా. చూడండి, రైస్ వచ్చేసి 30% కుక్ అయింది. ఇప్పుడు ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోండి. బాగా కలుపుకున్నాక ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకోండి. మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న నువ్వులు ఇంకా గసగసాల పేస్ట్ ఉంది కదా, సో ఆ పేస్ట్ వేసి ఇంకా మంచిగా కలుపుకోండి ఉండలు లేకుండా. చూడండి మీగడ ఎంత బాగా వచ్చింది కదా రైస్ మీద. మిల్క్ యాడ్ చేస్తే స్వీట్లో ఫ్లేవర్ చాలా బాగుంటుంది, అది ఏ స్వీట్ అయినా. సో ఒకసారి మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఇది వచ్చేసి 80% కుక్ అయిందనమాట రైస్, ఆ మిల్క్తోనే మంచిగా మెత్తగా. సో బెల్లం అన్నం అనేది మనకు మెత్తగా ఉండాలి కదా, సో దానికోసం రైస్ని బాగా కుక్ చేసుకోవాలి మెత్తగా. ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లో 1 కప్ ఆఫ్ బెల్లంని యాడ్ చేసుకోవాలన్నమాట. సో ఈ బెల్లం అంతా కరిగిపోయే వరకు రైస్లో మంచిగా ఉడకబెట్టుకోవాలి. సో బెల్లం గడ్డలు అనేవి లేకుండా కలుపుకోవాలి. ఈ 1 కప్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువ స్వీట్గా ఉండదు, మీడియం అన్నమాట. ఎక్కువ స్వీట్ తినని వాళ్ళకి, మేము ఎక్కువ స్వీట్ తినాం, సో దానివల్ల మేము 1 కప్ ఆఫ్ వేసుకుంటున్నాం. అమ్మ, నేను, సత్య అయితే ఎక్కువ తింటాడు. సో సత్య కోసం అయితే ఇది 2.5 కప్స్ వచ్చినా సరిపోదు. చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. రైస్ ఎంత కలర్ఫుల్గా అయింది కదా బెల్లం అన్నం. సో ఇప్పుడు దీనిలో గార్నిష్ కోసం ఇవి యాడ్ చేస్తున్నాను. మన బెల్లం అన్నం అయితే రెడీ అయిపోయింది. ఫైనల్ లుక్ చూపిస్తాను రండి. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. బాయ్ బాయ్ గాయ్స్, నేను ఉంటా.